నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో ఓ గ్రామ సర్పంచ్ భర్తపై దాడి జరిగింది. పంగిలి గ్రామ పంచాయతీ సర్పంచ్ భర్తపై గ్రామస్థాయి అధికార పార్టీ నాయకులు దాడికి దిగారు. ఉపాధి హామీ పథకంలో అవినీతిపై ప్రశ్నించినందుకు సర్పంచ్ భర్తపై దాడికి దిగారు. తనపై దాడి జరిగిన ఘటనపై బాధితుడు రాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. మా మిసెస్ సర్పంచ్ ఒక ఎన్ఆర్జీసీ సంబంధించి నేను 28వ తారీఖున ఒకే వర్గానికి చెందిన వర్క్ ఒకే వర్గానికి చెందిన వాళ్ళకే పెట్టినారు. తర్వాత నేను ఎంపీడీఓ కాలేయంలో వచ్చి ఎంపీడీఓ సమీక్షంలోనే కేపీఓ సుబ్బరాయుడిని అడగగా ఏమయ్యా మాకు ఒకే వర్గానికి చేస్తున్నావు, మా వర్గానికి కూడా పెట్టమని కదా ఆ రోజు నీకు నేను తీర్మానం ఇచ్చింది, ఎందుకని అంటే నేనేంటి నీకు చెప్పాలని నేను అడిగినాడు, నన్ను ఎదిరించినాడు. నేను దానివల్ల పై అధికారులకి నేనేంటి లెటర్ పెట్టుకున్నాను. ఆ లెటర్కి సంబంధించి నిన్న ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఎంక్వైరీకి వచ్చినారు. నిన్న చూసుకొని వచ్చిన తర్వాత మమ్మల్ని ఈరోజు అంటే నన్ను సాయంత్రం 5:30 నన్ను ఎంపీడీఓ ఆఫీస్లోకి పిలిచినారు. ఆడ పిలవగా ఏపీఓ మధిరా సుబ్బయ్య, దాజినే సుబ్బయ్య అక్కడ ఉన్నారు. నేను ఏమంటేనని చెప్పి ఏపీఓతో మాట్లాడ ఉండగా అతను వచ్చి ఏంటి నీకు నేను చెప్పాలని దానికోసమే నేను పెట్టినాను అని ఎంపీడీఓకి చెప్పగా మధిరా సుబ్బయ్య అనే అతను వచ్చి నన్ను ఆమె పట్టడం జరిగింది. ఆ తర్వాత దాజినే సుబ్బయ్య కూడా వచ్చేసి ఇద్దరు వచ్చి నన్ను ఎంపీడీఓ ఆఫీస్లో ఇంటికి కొట్టినారు. సుబ్బరాయుడు ఎంపీడీఓ సుబ్బరాయుడు సమీక్షంలో ఎంపీడీఓ సర్దార్ ఏఈ గారు కూడా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు. అంటే మీరు తెలుగుదేశం అనే కొట్టారా అట్టా? ఇంకా అంతే. మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నామని, అధికార పార్టీలో వాళ్ళు ఉన్నారని, ఒక యాదవ ఎనుకబడ్డ వాళ్ళని ఈ విధంగా దాడులు చేస్తూ పోతే అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉన్నదా? ఒక అధికారులు ఏం చేస్తున్నారు? అధికారి ఛాంబర్లో కొడతా ఉంటే ఆ అధికారులు ఏం చేస్తున్నారు? అధికార పార్టీకి తొత్తులా? ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉన్నదా? ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నది. ఒక మండల స్థాయి అధికారి ఛాంబర్లో అవతల ఇద్దరు వ్యక్తులు ఒక సర్పంచ్ భర్త మీద దాడి చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ విధంగా దాడులు చేసుకుంటూ పోతే ఇది ఎంతవరకు పోద్ది? దీన్ని కానీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోకపోతే రేపు యాదవ సంఘం తరఫున ఎల్లుండి 10 గంటలకి రాపూర్ మండల ఆఫీసులో ధర్నా కూర్చునేదని మేము సిద్ధం. ఈ అరాచక పాలన ఈ విధంగా చేసుకుంటూ పోతే వెనుకబడిన తరగతులు యాదవులు మీద, దళితుల మీద, ఎస్టీల మీద, ఎస్సీల మీద ఈ విధంగా దాడులు చేస్తూ పోతే ఇది ఎన్ని రోజులు కొనసాగుద్ది? ఇది ప్రజాస్వామ్యం మనుగడకు సాధ్యమా?